హాయ్ హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. మీరంతా నా వీడియోస్ కంటెంట్ చూస్తున్నారు, స్పందిస్తున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ద స్ట్రగుల్ ఈజ్ రియల్ అండి. సో ఈరోజు వన్ ఆఫ్ ద ఎడ్జ్ సీట్ థ్రిల్లర్ మంజుమెల్ బాయ్స్ మూవీ నిన్న హాట్స్టార్లో రిలీజ్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ అ రియల్ ఇన్సిడెంట్. సో ఇది నా వరకు ఒక టాప్ నాచ్ మూవీ అండి. అస్సలు మిస్ అవ్వకండి. తెలుగు ఇంకా తమిళ్ పలు భాషల్లో అవైలబుల్గా ఉంది ఈ మలయాళం మూవీ. 2006లో జరిగిన నిజమైన ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. సినిమాకి బీజిఎం ఇంకా మ్యూజిక్ చాలా పెద్ద బలం. స్టార్టింగే ఇళయరాజా గారి పాటతో మొదలవ్వడం, మంచి పాటతోటి స్టార్ట్ అయింది. కొన్ని విజువల్స్ ఎంత బాగున్నాయో అండి. ఇంత సింపుల్గా అంతే యూనిక్గా తీయగలగడం ఇట్ వాజ్ బ్రిలియంట్. ఇంకా మూవీ వివరాల్లోకి వెళ్తే, ఒక 10 బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళకి లైఫ్లో మంచి మెమరీస్ ఉండాలని చెప్పి ఒక మంచి టూర్ ప్లాన్ చేసుకుంటారు. ముందుగా గోవా అనుకున్న చివరికి కొడైకెనాల్ ఫిక్స్ అవుతారు. వాళ్ళ గ్యాంగ్ పేరు మంజుమెల్ బాయ్స్ అని పెట్టుకుంటారు. ఆ కొడైకెనాల్లో వాళ్ళు సరదాగా అన్ని ప్లేసెస్ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళల్లో ఒక్కరు మాత్రం మన ముఖ్యమైన ప్లేస్, కమల్ హాసన్ నటించిన మూవీలోని ఫేమస్ ప్లేస్ గుణా కేవ్స్ని మిస్ అయ్యాము అంటారు. సో అది చూడాలని వెళ్తారు. ఈ గుణా కేవ్స్ బ్యాక్ స్టోరీ, ఆ గుహలను డెవిల్స్ కిచెన్ అని పిలుస్తారు. ఒక బ్రిటిష్ ఆఫీసర్ కనుగొని ఈ గుహలకు ఆ పేరు పెట్టారు. ఇప్పటి వరకు 16 మందికి పైగా ఆ గుహల్లో పడిపోతే ఒక్కరి డెడ్ బాడీ కూడా దొరకలేదు. అయితే ఈ స్టోరీ అంతా ఆ అబ్బాయిలకు తెలియక కేవ్స్ ప్రొహిబిటెడ్ ఉన్నా కూడా వెళ్తారు చూడాలి అని చెప్పి. ఆ కేవ్స్ దగ్గర చాలా మంది టూరిస్టులు ఉంటారు. కానీ నిజమైన కమల్ హాసన్ షూట్ చేసిన ఆ కమ్మని ఈ ప్రేమ లేఖలి ఆ సాంగ్ షూట్ చేసిన కేవ్స్ దగ్గరికి వెళ్ళాలి అని ప్రొహిబిటెడ్ ఉన్నా, రెస్ట్రిక్టెడ్ ఉన్నా పట్టించుకోకుండా వెళ్తారు. అక్కడ సుభాష్ అని వీళ్ళ ఫ్రెండ్ సడన్గా ఆ కేవ్స్లో స్లిప్ అయ్యి పడిపోతాడు. అప్పుడు వచ్చే బీజిఎం చాలా టెన్షన్గా, అసలేం అర్థం కాకుండా ఉంటుంది. ఆ పడిపోయే సీన్ చాలా అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ నేను చాలాసార్లు చూశాను. ఇట్ వాజ్ రియల్లీ క్యాప్టివేటింగ్. గుణా కేవ్స్ డెప్త్ సుమారు కొడైకెనాల్ కొండ అంత ఎత్తు ఉంటుందంటారు. అండ్ కొద్ది వందల అడుగుల డెప్త్ ఉంటుంది అని కూడా అంటారు. ఇంకా ఈ ఫ్రెండ్స్ అందరూ సుభాష్ని కాపాడుకోవడానికి పోలీస్ని అప్రోచ్ అవుతారు, చాలా పోరాడతారు. లాస్ట్కి సుభాష్ని ఎలా రెస్క్యూ చేస్తారు, ఆ సీన్స్ అన్నీ చాలా గూస్ బంప్స్ ఇంకా టెన్షన్, చిల్ వైబ్స్ని ఇస్తాయండి. ఈ సినిమా చూశాక కాసేపు నేను నా జీవితంలో ఇంకా నా వల్ల కాదు అనుకున్న ప్రతిసారి నన్ను రెస్క్యూ చేసిన నా ప్రాణ స్నేహితులంతా గుర్తొచ్చారు. ఇందులో సుభాష్ని సేవ్ చేసింది సిజు. మీ జీవితంలో కూడా సిజు లాంటి ప్రాణ స్నేహితులు ఉంటే మాత్రం అస్సలు అలాంటి వాళ్ళని వదులుకోకండి. అండ్ ఈ మూవీ చూసాక మీకేమనిపించింది వెంటనే కమెంట్స్లో తెలియచేయండి. చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి, ఇది మిస్ అవ్వద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.